నేటి రాశి ఫలాలు. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశను కలిగిస్తాయి. ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మీకు మంచి చేస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలనేవి మందగిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ కొంత నిదానంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ధన నష్టం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలియని శత్రువుల వల్ల కూడా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారు ఈరోజు ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయడం అనేది మంచిది కాదు. ఆస్తి నష్టం అనేది కనబడుతుంది. అలాగే వీరు విలువైన వస్తువులను మరియు డబ్బును పోగొట్టుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు కొన్ని విషయాలలో మోసపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో కూడా నష్టాలు అంచవి చూస్తారు కాబట్టి పెట్టుబడి పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మంచి చేస్తుంది. ఇక వ్యాపారస్తులు తమ వ్యాపారాలలో నష్టాన్ని చవి చూస్తారు. విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నారో వారు కూడా కొంత మోసపోయే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా విద్యార్థులు విద్యా విషయాలలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి ఎదురవుతాయి. అలాగే ఈరోజు మకర రాశి వారికి ఇంట బయట మరిన్ని సమస్యలు వేధిస్తాయి. బంధువులతో కలహాలు ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక భూముల ఒప్పందాల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. కొన్ని కార్యక్రమాలను తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయవలసి వస్తుంది. ఇక సన్నిహితుల నుండి ఆర్థికంగా సహాయాన్ని కోరే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు అనేవి ఏర్పడతాయి. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో తమ అంచనాలను ఈరోజు చేరుకోలేకపోతారు. విద్యార్థులు తమ కృషిని మరింత కొనసాగించాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే మకర రాశిలోని మహిళలకి నిరుత్సాహమే మిగులుతుంది. ధన నష్టం సూచనలు కూడా కనిపిస్తున్నవి కాబట్టి జాగ్రత్త వహించండి. అదృష్ట రంగు నీలం మరియు ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు గణపతి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు శివాష్టకాన్ని పఠనం చేయండి. అలాగే శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.